look at Matthew chapter 6 and verse 9 onwards. ఇప్పుడు మన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. Having taught us in the first four verses 5 to 8, how not to pray. మొదటి 5 నుండి 8 వచనాల్లో మనము ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పబడి ఉంది. Not as the hypocrites. వేషధారుల వల్లే ప్రార్థించకూడదు. Not with meaningless repetitions. అర్థం లేకుండా పదే పదే అవే మాటలు చెప్పకూడదు. And not with length of prayer. ఎంతసేపు ప్రార్థన చేశామన్నది కాదు. But believing that your Father knows what you need. నీకు అవసరమైనవి తండ్రికి తెలుసు అని నమ్మి ప్రార్థించాలి. And then he tells us how to pray. He first tells us how not to pray. ఆ తర్వాత ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పారు. మొదట అయితే ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పారు. And then he tells us how to pray. ఆ తర్వాత ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పారు. And I notice, as I've observed Christians, that very few people have actually paid attention to these simple statements of Jesus. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ సాధారణమైన మాటలకు వాటి పట్ల శ్రద్ధ చూపించట్లేదని నేను గమనించాను. Which even a child can understand. ఇవి చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. He's taught us how not to pray, and many people haven't taken that seriously. ఆయన ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పారు, అయితే అనేక మంది దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. And he's taught us how to pray, even that many people haven't taken seriously. ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా ఆయన చెప్పారు, దాన్ని కూడా అనేక మంది తీవ్రంగా తీసుకోలేదు. Jesus said, when you pray, pray like this. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగు ప్రార్థన చేయండి. Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. He wasn't giving us a prayer to blindly repeat. ఏదో గుడ్డిగా అవే మాటలను మరలా మరలా చెప్పాలని ఆయన ఈ విధంగా నేర్పించలేదు. Though there's no harm in repeating it if you mean every sentence. వాటినే మరలా మరలా చెప్పిన తప్పు లేదు, కానీ ప్రతి వాక్యాన్ని కూడా మనం అర్థవంతంగా చెప్పినట్లయితే. But he was teaching us a pattern for our prayer which should characterize all of our prayers. కానీ మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశాలు ఉండాలి, మనం ప్రార్థన చేసేటప్పుడల్లా ఇవి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. The first thing he said is that when you talk to God, call him your Father. ఆయన చెప్పిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, మీరు దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన తండ్రి అని పిలవాలి. Now nobody in the Old Testament could ever dare to look up to God and say Father. మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఎవరు కూడా దేవుని వైపు చూసి తండ్రి అని పిలిచే ధైర్యం లేదు. I don't know whether you realize that. మీరు దాన్ని గమనించారో లేదో నాకు తెలియదు. Old Testament prayer was always, "Oh God, Lord Almighty." పాత నిబంధన ప్రార్థన అంతా కూడా ఓ దేవా, సర్వశక్తివంతుడైన దేవా అని ఇలానే ఉంటుంది. etc., etc., because he was the CEO of the universe. ఎందుకంటే ఆయన ఈ విశ్వానికి CEO లాగా ఉన్నాడు. And they were just like little employees in the factory. వాళ్ళేమో ఒక కర్మాగారంలో చిన్న ఉద్యోగుల్లాగా ఉన్నారు. And you can't talk to the CEO any way you like. CEOతో నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడలేవు. But in the new covenant, we are God's children. కానీ క్రొత్త నిబంధనలో మనం దేవుని పిల్లలమై ఉన్నాం. It's like the child of the CEO walking into his dad's office and saying, "Daddy." ఒక CEO ఒక చిన్న కొడుకు ఆఫీస్లోకి వెళ్ళి నాన్న అని పిలిచినట్లుగా ఉంటుంది. So we need to understand the privilege of being a child of God. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎటువంటి ఆధిక్యతను కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి. It's fundamentally different. ఇది ఎంతో ప్రాథమికమైన వ్యత్యాసం ఉంది. And yet, if you were to look at your prayer, it's quite likely, it's true of most Christians, they don't call God Father. అయినా మీ ప్రార్థనలు మీరు గమనించినట్లయితే అనేక మంది క్రైస్తవుల యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు దేవుణ్ణి తండ్రి అని పిలవరు. They call him, "Oh God." ఓ దేవా అని పిలుస్తారు. Now there's nothing wrong in that. అందులో తప్పేమీ లేదు. He is God. ఆయనే దేవుడు. And he is our God, and it's right to address him as God. ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన్ని దేవా అని పిలవటం సరైందే. But if you only address him as God and not as Father, there's something wrong. కానీ నువ్వు ఆయన్ని కేవలం దేవునిగానే పిలిచి తండ్రిగా పిలవనట్లయితే ఏదో తేడా ఉన్నట్లే. In the Old Testament, he had a name, Jehovah. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆయనకు యెహోవా అని పేరు ఉంది. Or Yahweh. Nobody knows the exact pronunciation of it because లేక యావే అని పిలిచేవాళ్ళు. సరిగా ఎలా పిలవాలో ఎవరికి తెలియదు, ఎందుకంటే the Hebrew alphabet didn't have any vowels in it. ఆ హెబ్రీ అక్షరాల్లో ఆ మాటలో అచ్చులు లేవు. So nobody knows whether it's Jehovah or Yahweh.
కాబట్టి యెహోవానా యావే అని పిలవాలా అని ఎవరికి తెలియదు. Some people say Jehovah, some people say Yahweh. కొంతమంది యెహోవా అని పిలుస్తారు, కొంతమంది యావే అని పిలుస్తారు. But as far as I'm concerned, it's an absolutely unimportant discussion. కానీ నేను చెప్పేది ఏంటంటే అదంతా కూడా అవసరం లేని వాదన. Because I don't call God Jehovah and I don't call God Yahweh. ఎందుకంటే దేవుడిని నేను యెహోవా అని పిలవను, యావే అని కూడా పిలవను. I call him Daddy. నేను నాన్న అని పిలుస్తాను. He's my Father because Jesus taught us to say, pray saying, Our Father. ఆయన నాకు తండ్రి అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని చెప్పారు. The Holy Spirit comes into our hearts. We read in Romans 8 and cries out, Abba, Father. రోమా 8లో మనం చదువుతాం, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మనిస్తాడు. Yet if you look at some of your the songs people sing, guide me, O thou great Jehovah. మనం పాడే పాటల్లో కొన్ని చూసినట్లయితే సర్వశక్తివంతుడైన యెహోవా మమ్మల్ని నడిపించు అని పాటలు పాడతాం. Are you speaking to your father? He is Jehovah, but నీవు నీ తండ్రితోనే మాట్లాడుతున్నావా? ఆయన యెహోవానే. we need to learn to address him as Father. కానీ ఆయన్ను తండ్రి అని పిలవటం మనం నేర్చుకోవాలి. If my children came up to me and said, Mr. Poonen, నా చిన్నపిల్లలు నా దగ్గరకు వచ్చి మిస్టర్ పూనేన్ అని పిలిచినట్లయితే I'd think something wrong with them. వీళ్ళు తప్పు చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. Why are they calling me Mr. Poonen? They call me Daddy. మిస్టర్ పూనేన్ అని ఎందుకు నన్ను వాళ్ళు పిలుస్తున్నారు? నాన్న అని పిలవచ్చు. When I come to God, I don't call him Jehovah, even though that's his name, నేను దేవుని దగ్గరకు వచ్చి ఆయన పేరు యెహోవా అయినా సరే యెహోవా అని నేను పిలవను, or Yahweh. లేక యావే అని నేను పిలవను. I say Father, because he's my Father. తండ్రి అని ఆయన పిలుస్తాను, ఎందుకంటే ఆయన నాకు తండ్రి అయినాడు. I become his child. నేను ఆయన బిడ్డనై ఉన్నాను. That reality of having become a child of God has not hit many Christians. మనము దేవుని పిల్లలమయ్యాము అనే వాస్తవికత అనేక మంది క్రైస్తవులకు ఇంకా తెలియలేదు. And that's because they have not opened themselves up to the Holy Spirit. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు వాళ్ళ హృదయాలు తెరవబడలేదు. When the Holy Spirit fills a person, one of the first things he does is make him cry out, Appa. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్టు చేస్తాడు. Father, Daddy. తండ్రి, నాన్న. Has that happened to you? That's very, very important. నీ విషయంలో అది జరిగిందా? అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. It's not something that somebody trains you to say. It's something that inwardly, automatically you know. ఇలా అనాలని ఎవరో నీకు తర్ఫీదు ఇవ్వటం కాదు, నీ అంతరంగంలోనే అది దానంతటికి అదే జరగాలి. That inward reality comes when the Holy Spirit comes into a person's heart at the time he's born again, and if he's filled with the Spirit. ఆ అంతరంగంలో ఆ వాస్తవికత పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి ఆత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ విధంగా జరుగుతుంది. He really knows God as his Father. It's one of the most important things in the Christian life. అప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి నిజముగా తండ్రిగా ఎరుగుతాడు. క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. To know God as a Father and to call him Father. You can call him Lord, you can call him God. దేవుణ్ణి తండ్రిగా ఎరగటం, దేవుణ్ణి తండ్రిగా పిలవటం. నీవు దేవా అని పిలవచ్చు, ప్రభువా అని పిలవచ్చు. It's true and it's right to pray like that. అది నిజమే, అది సరి అయిందే. ఆ విధంగా ప్రార్థన చేయటం కూడా సరి అయిందే. All I say is the predominant way in which you should be praying is our Father. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రాథమికంగా నువ్వు ప్రార్థించేటప్పుడు ముఖ్యంగా తండ్రి అని ఆయనకు ప్రార్థన చేయాలి. Not only our Father, but Jesus said, pray saying, Our Father who art in heaven. కేవలం ఆయన మనకు తండ్రి మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే పరలోకమందున్న మా తండ్రి. So it's not like some earthly father who may be powerless to help us in certain situations. మన భూలోక సంబంధమైన తండ్రిగా కాదు, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో భూలోక సంబంధమైన తండ్రి కూడా నిస్సహాయుడిగా ఉంటాడు. My earthly father may love me very much, but he may be helpless to help me in a difficult situation. ఈ భూలోక సంబంధమైన తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించవచ్చు, కానీ కొన్ని కష్టమైన పరిస్థితుల్లో ఆయన నాకు సహాయం చేయాలనుకున్న ఆయన చేయలేడు. But my Father in heaven is not helpless. He runs the universe. కానీ పరలోకమందున్న నా తండ్రి నిస్సహాయుడు కాదు, ఈ విశ్వాన్ని ఆయనే నడిపిస్తున్నాడు. He's more powerful than the Prime Minister of India. భారతదేశ ప్రధానమంత్రి కంటే కూడా ఆయన ఎంతో శక్తిమంతుడు. Think if the Prime Minister of India were your father. ఒకవేళ భారతదేశ ప్రధానమంత్రి నీకు తండ్రిగా ఉన్నట్లయితే, If you had a problem, all you had to do was call your dad and tell him what the problem was. ఒకవేళ నీకు సమస్య ఉన్నట్లయితే నువ్వు ఫోన్ చేసి నీ సమస్య ఏంటో ఆయనకి చెప్పొచ్చు నేరుగా. Well, your Father in heaven is more mighty, almighty, more powerful than anyone in this world.
ఈ లోకంలో ఉన్న మరెవరికంటే కూడా ఎక్కువగా పరలోకమందున్న నీ తండ్రి ఎంతో శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. Why don't you go to him with your problems? మరి నీ సమస్యలు వచ్చినప్పుడు నీ సమస్యలతో ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళవు? So Jesus was trying to lay a basis for faith in that very first sentence. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం పెంపొందించబడేలాగా మొట్టమొదటి మాటలోనే దానికి పునాది వేస్తూ ఉన్నాడు. Our Father who art in heaven పరలోకమందున్న మా తండ్రి. makes it clear to my heart before I start praying that the one I'm talking to is my heavenly Father who నేను ప్రార్థన చేసేదానికంటే ముందే నా హృదయంలో ఎంతో స్పష్టమైన అవగాహన ఉంటుంది. నేను నా పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. my Father who loves me intensely. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా పరలోకపు తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను. And this Father is in heaven and he's almighty. ఈ తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఎంతో సర్వశక్తిమంతుడు. These two truths, one who loves me intensely and one who is all powerful, are the basis for my faith. ఈ రెండు సత్యాలు కూడా నా విశ్వాసానికి ఆధారంగా ఉన్నాయి. అవేంటంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా తండ్రి, సర్వశక్తిమంతుడైన నా తండ్రి. He can solve any problem, he can do anything, and he loves me intensely. ఆయన ఏ సమస్య అయినా పరిష్కరించగలడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. That's the greatest basis for faith. అది విశ్వాసానికి ఎంతో గొప్ప ఆధారం. So in that very first sentence, Jesus was laying a basis for faith. ఆ మొట్టమొదటి వచనంలోనే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసానికి పునాదిని వేస్తున్నాడు. So that when we pray to God, whatever we pray for, faith is the basis on which we pray. కాబట్టి దేవునికి మనము ఏ ప్రార్థన చేసినా కానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలని